త్వరలోనే 6 గ్యారెంటీల అమలు పరుస్తామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, గ్రామ సర్పంచ్ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఏ విధంగానైతే జీరో టికెట్ నుండి మహిళలు ప్రయాణం చేస్తున్నారో అదే విధంగా 6 గ్యారెంటీలను కూడా తప్పకుండా అందిస్తామని పొన్నం హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాలను త్వరలోనే ఈ ప్రభుత్వం అమలు చేయబోతుందన్నారు. దానిపై ఎవరూ చింతించవద్దని, అది తమ బాధ్యతని ఎన్నికలప్పుడు చెప్పామని గుర్తు చేశారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాలకు త్రాగునీటిని అందించేందుకు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు పొన్నం ప్రభాకర్. జీరో టికెట్ నుంచి మహిళలు ప్రయాణం చేసి జరుగుతున్నటువంటి కార్యక్రమం అయితే, అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించి తప్పకుండా మీ అందరికీ మళ్ళీ విశ్వాసం ఇస్తా ఉన్నాం. మహాలక్ష్మి కింద ఆ రోజు ఏదైతే చెప్పినామో, లేదా ఇందిరమ్మ ఇళ్ళ పేరు ఇళ్ళైతే కట్టిస్తామన్నామో, ఏ గ్యాస్ పథకాన్ని 500కి ఇస్తామన్నామో, త్వరలో ఈ ప్రభుత్వం అన్ని కూడా ఇవ్వబోతా ఉంది అనే మాట కూడా సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అది మా బాధ్యత. ఎన్నికలప్పుడు చెప్పినాం. అదే కాక రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని మొన్ననే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ నియోజకవర్గంలో 305 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. 160 గ్రామ పంచాయతీలు అయినా నీటి సరఫరాకు సంబంధించినటువంటి యూనిట్లుగా 305 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అధికారులకు ఉన్నటువంటి 100% రాబోయే ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా నీటి సరఫరా జరిగే గ్రామాలు హ్యాబిటేషన్స్ అన్ని కొంత పాక్షికంగా నడుస్తూ ఇంకా కొన్ని పనులు చేయాల్సినటువంటి ఎన్ని అసలు ప్రారంభం కాక ఇబ్బంది పడుతున్న ఎన్నో కూడా కేటగిరైజ్ చేయమన్నాం. వాటికి ఎన్ని నిధులు కావాలో అడిగినా తప్పకుండా ముందుగా పట్టబడి ఈ గ్రామాల్లో రాబోయే ఎండాకాలానికి ఎక్కడ కూడా నీటి పరంగా ఇబ్బంది ఉండదు అనేటువంటి చర్య తీసుకుంటాం.